వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధాన అంశాలు ఏమిటంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అలాగే సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్య వైద్యానికి ప్రముఖ స్థానం వహిస్తున్నారు జిల్లా కలెక్టర్ గారని నిన్ననే ఎస్బీ న్యూస్ లో ప్రస్ఫుటంగా ముందుగానే తెలియజేశాం. అలాగే ఈరోజు సార్కి విద్యపైన అంకిత భావం తెలిసే విధంగా మరొకసారి హాస్టళ్లపై తన తనిఖీలు నిర్వహించారు. ఒకసారి చూద్దాం ఎక్కడ చేశారు ఏంటి అన్నది. ఒకసారి అశ్వాపురం గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ. అశ్వాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆకస్మికంగా నిర్వహించారు. పరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రతపై చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వార్డెన్కు సైతం మెమో జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఆర్ఐ లీలావతి, లక్ష్మణ్ మరికొందరు అధికారులు పాల్గొన్నారంటూ మన నవతెలంగాణ ఎస్బీ నవతెలంగాణలో ప్రముఖంగా వార్త ప్రసారం కావడం కూడా చూసాం మనం. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే హాస్టల్లో పరిశుభ్రత సరిగా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక అతను మెమో కూడా జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ ఇలా స్కూళ్ళకి హాస్టల్లో తనిఖీ చేయడం వల్ల ప్రభుత్వం ఏ లక్ష్యాలైతే విద్యార్థులకు చేరాలనుకుంటుందో ఆ లక్ష్యం చేరే అవకాశం ఉంది. అలాగే మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా, అలాగే ప్రభుత్వం 200% అంటే రూపాయి ఉన్న దాన్ని 200 రూపాయలు చేసింది కాస్మెటిక్ ఛార్జీలు. అంటే 200% మహిళలకు కాస్మెటిక్ ఛార్జీలు సైతం పెంచింది తెలంగాణ ప్రభుత్వం. అది అందరికి సక్రమంగా అందుతుందా, హాస్టల్ సక్రమంగా నడుస్తున్నాయా లేదా తెలియాలంటే జిల్లా కలెక్టర్ గారు ఇలా నెలకొక్క రోజైనా సరే సంబంధిత హాస్టళ్లలో పరిశీలించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బాగుపడి భారత పౌరులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే మండల స్థాయిలో ఉన్న అధికారులు కూడా వారానికి 2 మార్లు ఈ మండలంలో హాస్టల్ తనిఖీ చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంది. ఎందుకంటే మన గిరిజన ప్రాంతాలలో మన 5 నియోజకవర్గాల్లో చదివేది ఎక్కువ కూడా బీసీలు, దళితులు, గిరిజనులు, పేద ఓసీలు. అంటే డబ్బున్న వాళ్ళు అయితే ఎక్కడ అవుతారమ్మా, పెద్ద పెద్ద హాస్టల్లో అవుతారు. కానీ ఇక్కడ ఎవరు పేదరికానికి చెందిన ఓసీలు, బీసీలు, దళితులు, గిరిజన పిల్లలు చదువుతారు. అక్కడ దాంట్లో కూడా ఎంప్లాయీస్ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద హాస్టల్కి వెళ్తారు. అసలు ప్రభుత్వ స్కూల్లో పోవటమే, హాస్టల్లో పోవటమే అసలు చాలా కష్టంగా మారిన పరిస్థితి. ఇలాంటి కలెక్టర్లు కనుక ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వ బళ్లకు పూర్వవైపు వస్తుంది. ఇసుక ర్యాంపులకు దందాలు నిర్వహించే కలెక్టర్లు చూసినాం కానీ బళ్లపై నుండి ఈ విధంగా బడులను కాపాడాలని చూసే కలెక్టర్ ఇలా చూడటం చాలా గొప్ప విషయం ఉంది. కలెక్టర్ అంకిత్కి ఎస్బీ న్యూస్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.